చెప్పేసి దాన్ని ఒకసారి పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇమ్మీడియట్ గా పట్టుకొచ్చేసేయాలి. ఏం మాటలు సార్ ఇవన్నీ? మేము అప్పటి నుంచి ఆయన ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క నిమిషం ఏంటో చెప్తున్నారు అరుణ గారు ఆయన ప్రశ్న. ఎందుకంటే ఇంతకు ముందు మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు, మీరు అందరికీ అప్పుడు సమాధానం చెప్పాల్సిన మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు పరిస్థితి. మాట్లాడనివ్వట్లేదు. హనుమంత్ రెడ్డి గారు ఏంటి అప్పుడు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు అటు అరుణ గారినైనా నన్నైనా. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడనివ్వకండి. ఇంకా మీరు అదే అనుకుంటున్నారేమో, వాళ్ళే అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారేమో. మాట్లాడకపోతే మీకు అధికారం వస్తుందా? చెప్పండి పని. ఇప్పుడు ఆయన మాట్లాడిన సేపు మేము ఇద్దరం కామ్గా ఉన్నామా లేదా? ఆయన అన్న ఆరోపణలు చేశారు, మేము సమాధానం చెప్పొద్దా? ఒక్క నిమిషం వర్మ గారు చెప్పండి. 12 కోట్లు పెట్టి రామోజీరావు గారికి ఈనాడు సంస్థల అధినేత అధికారం పైన అబద్ధాలు చెప్పడం ఆపరే మీరు. అధికారం పైన ఇంకా అబద్ధాలు చెప్పడం ఆపరు మీరు. ఏమనాలి ఇంకా మిమ్మల్ని? మేడం అధికారం పైన ఇంకా అబద్ధాలు చెప్పడం ఆపరు. చంద్రబాబు నాయుడు గారు మానసిక 12 కోట్లు పెట్టారని మీకు ఎక్కడన్నా కనిపించిందా? మీ దగ్గర జీవో ఉందా, లేకపోతే మీ దగ్గర ఖర్చు పెట్టిన అమౌంట్ ఉందా? నన్ను అడగండి, నేను చెప్తా. కావాలంటే దానికి సంబంధించిన లెక్కపత్రం కూడా మీకు పంపిస్తా, మీ టీవీలో వేయండి. వీళ్ళకి అసలు ఇంకా అధికారం పైన ఇంకా రాలా, ఇంకా కూడా అబద్ధాలే మాట్లాడండి. ఇంకా కూడా అబద్ధాలే మాట్లాడండి. కొంచెమన్నా ఉండాలి మీకు. జనాలు ఏమి ఇచ్చారు మీకు, ప్రజలు ఏ రిజల్ట్ ఇచ్చారు ఇవాళ మీకు, కనీసం అదన్నా బుర్రలో పెట్టుకొని మాట్లాడండి. నేను అడుగుతున్నా, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, అన్ని పేపర్లకు ప్రకటనలు ఇచ్చారు కదా. చెప్తున్నాను సార్, ఎంత అయిందో ప్రకటనలకు మేము విడుదల చేసాం. మీలాగా చీకటి జీవాలు కాదు, ఎంత అయిందో ప్రకటనలకు విలువ. ఒక్క నిమిషం వర్మ గారు, ఒక్క నిమిషం అరుణ గారు, ఐ టేక్ యువర్ పాయింట్. ఏదైతే 33,000 మంది మహిళలకు ఆయన ఆపడం పాపం, ఇంకా ఆయన ఫ్రస్ట్రేషన్ ఏదైతే 33,000 మందికి సంబంధించి మహిళల సంగతి ఉందో వర్మ గారు, అది ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి రిపోర్ట్. మేము అదే అడుగుతున్నాం. సమీక్షలు పెట్టేది, శ్వేతపత్రాలు అడిగేది దానికే. ఎందుకనంటే ఎక్కడ కూడా వీళ్ళు కేసులు దర్జీ చేశారా లేదా అది తెలవాలి కదా. ఏపీఎస్ లలో కేసులు దర్జీ అయినాయి, ఏ విధంగా కేసులు దర్జీ అయినాయి అవన్నీ తెలవాలి కదా. అందుకే ఇవాళ అరుణ గారు చెప్పినా నేను చెప్పినా సరే దాన్ని ఖచ్చితంగా మేము ఛేదించి మీకు ఆ నంబర్ తో సహా మేము మీకు చెప్తాం. ఎందుకనంటే వీఆర్ గోయింగ్ బై ది ప్రొసీజర్. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఆగనాగండి, ఓపిక 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 ఓపిక. అధికారం పోయి 20 రోజులే అయింది, ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. హనుమంత్ రెడ్డి గారు ఓపిక పట్టండి. మీరు చేసిన అరాచకాలు 5 ఏళ్ళు చూస్తారు ప్రజలు, కొంచెం ఓపిక పట్టండి. ఇలాంటి వాటి గురించే మేము సమీక్షలు చేసేది, శ్వేతపత్రాలు తీసుకునేది. ఇంకొకటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు అధికారం పైన ఇంకా వాళ్ళు మారరు. ఇప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి పాపానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపానికి ఇవాళ ఆఖరి కేంద్ర ప్రభుత్వంతో సహా నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి పోలవరంలో. చెప్పనా మీకు ఎందుకో? ఈ వ్యక్తి యొక్క ఇన్ఎఫిషియన్సీ, ఈ వ్యక్తి యొక్క అసమర్థత వల్ల గైడ్ బండ్ అక్కడ కుంగిపోతే ఇవాళ రోజున 80 కోట్ల నష్టం. ఎవరు కట్టాలి? 5 ఏళ్ళు ఎవరున్నారు? ఇంకా కోడికత్తి కేసు గురించి మాట్లాడుతున్నారు. కోడికత్తి కేసు జరిగిందప్పుడు తర్వాత 5 ఏళ్ళు ఎవరున్నారు అధికారంలో? ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశం పార్టీ ఉందా? ఎవరున్నారు అధికారంలో? కొంచెమన్నా బుర్రవాడండి. ఇప్పుడన్నా ఎవరున్నారు అధికారంలో? మీరు అధికారంలో ఉండి, మీరు అసమర్థులై ఉండి, మీ కేసుని మీరు సాల్వ్ చేసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న హత్యాయత్నం అన్నారు, దానికి మీరు మాట్లాడంటారు. వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మీరు మాట్లాడంటారు. చేత కాదు మేము